తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడ, ప్రేమగల మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, జీవాధిపతి అయినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. శక్తివంతుడైనటువంటి మా దేవ, మీకే ఘనత. దుర్గమై ఉన్నటువంటి మా ప్రభ, మీకే స్తుతి. జీవ మార్గమై ఉన్నటువంటి మా ప్రభ, మీకే ఘనత. నా ఆశ్రయ దుర్గమ, మీకే ఘనత, మీకే మహిమ. స్తోత్రార్హుడు అయినటువంటి మా ప్రభ, మీకే స్తుతి. బలమైన స్వరము గల మా దేవ, మీకే మహిమ. స్వస్థపరచువాడమైనటువంటి మా తండ్రి, మీకే ఘనత. వాక్యమయ్య ఉన్నటువంటి మా దేవ, మీకే మహిమ. సర్వోన్నతుడ, మీకే ఘనత. సర్వాధికారి, మీకే స్తుతి. సర్వ సృష్టికర్త, మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడ, మీకే మహిమ. మా ఉన్నత దుర్గమ, మీకే ఘనత. మా రక్షణకర్త, మీకే స్తుతి. సర్వ సృష్టికి కర్తమైనటువంటి మా దేవ, మీకే మహిమ. జీవాధిపతి అయినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ, మీకే మహిమ. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. అనంత జ్ఞాని అయినటువంటి మా దేవ, మీకే స్తుతి. అతి సుందరుడు అయినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ, మీకే మహిమ. ఆకాశమందు ఆసినటువంటి మా దేవ, మీకే మహిమ. మమ్మల్ని ఓదార్చబడినటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. ఆదరణకర్తమైనటువంటి మా ప్రభ, మీకే మహిమ. సాత్వికుడు అయినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, సర్వోన్నతుడా, దయామయుడా, ఇదిగో తండ్రి నాయన, ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను, మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, ఇదిగో నాయన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైనటువంటి నాయన ఒక జన్మను మాకు దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకు నాయన ఇప్పటి వరకు నాయన మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన తండ్రి అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి ఇదిగానైనా మీకా గ్రంథంలో నాయన, మీకా గ్రంథం 7:19 మీరు సెలవిచ్చినట్టు ఆయన మరలా మన ఎంతో జాలిపడిను, మన దోషములన్నింటినీ అణిచివేయను, వారి పాపములను సముద్ర అగాధ్యాల నుండి పడవేతు అని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ కూడా తండ్రి ఇదిగానైనా మన్నించమని తండ్రి, ఇష్టపుతో మా పాపములను కడిగి పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయా ఇగో తండ్రి నాయన, ఉదయ కాల సమయంలో తండ్రి నాయన బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్నట్టు ప్రతి బిడ్డ నీకు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయా ముఖ్యముగా తండ్రి ఎందరో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయన. ఈ యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. అయా హాస్పిటల్లో నాయన అనేక మంది నాయన ట్రీట్మెంట్ చేసుకుంటున్నారయ్యా. అయా అందులో చిన్నపిల్లలు, వృద్ధులు నాయన, నడు వయస్కులు నాయన, ఎందరో నాయన తండ్రి అనేక రకాలైన సమస్యలతో, అనేక రకాలైన బాధలతో తండ్రి నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుండయ్యా. అయ్యా బిడ్డలని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుండయ్యా. అయ్యా యూట్యూబ్లో నాయన ఇగో తండ్రి నాయన అనేక మంది బిడ్డలు తండ్రి ఇదిగోనైనా వారి ఆరోగ్యం కొరకు నాయన, ఇదిగో తండ్రి బ్రెయిన్ మ్యారో టెస్ట్ గురించి నాయన, ఇగో నాయన అయింది, ఆపరేషన్ అయింది నాయన, ఇగో నాయన టాయిలెట్లు సరిగా రాలేదని తండ్రి, ఇగో నాయన సహోదరి తండ్రి తన బిడ్డ నిమిత్తమే ప్రార్థన చేయమని నాయన మీ సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నదయ్యా. అయ్యా బిడ్డ తాలూకు ప్రార్థన ఆలకించయ్యా. అయ్యా మా ప్రార్థన ఆలకించయ్యా. అయ్యా స్వస్థత దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా డాక్టర్ ట్రీట్మెంట్ చేయుచుండగా తండ్రి నీవే నాయన మీ సన్నిధి తోడించి బిడ్డలకు ముట్టి నాయన స్వస్థత దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా నీవు పరమ వైద్యుడు అయ్యా. అయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. అయ్యా బిడ్డను ఒక్క మారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి నాయన మీ సన్నిధిలో నాయన చిన్నపిల్లలనే కానీ, వృద్ధులనే కానీ నాయన ప్రతి ఒక్కరిని అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధి నాయన తోడుంచి నాయన బిడ్డలను స్వస్థపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో నాయన ఎందరో బిడ్డలు తప్పైనటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించండి అయ్యా, మీ కృప తోడించయ్యా. అయ్యా మీ బిడ్డలను తండ్రి వారిని లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. ఎక్కడ పడిపోయారు తండ్రి అక్కడే బిడ్డలను లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. అయ్యా భార్య భర్తల బంధము కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను నాయన. అయ్యా కుటుంబాలలో నాయన దుష్టుడు చేస్తున్న గలిబిలిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా కుటుంబాలలో ఐక్యత, సమాధానము, శాంతిని నాయన మీ సన్నిధుల వరకు దాయించండి అయ్యా.
అయా మీ దయారెక్కల చాటున భద్రపరచండి అయ్యా. అయా కుటుంబంలో నాయన ప్రతిదినము తండ్రి ఉదయ సాయంకాల ప్రార్థనలు చేయుటకు నాయన మీ సన్నిధి తోడుంచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాను తండ్రి. ఇంకోనైనా అనేక కుటుంబాలలోనైనా ఒకరు రక్షణకు వస్తే ఇంకొకరు రక్షణకు రాలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయనైనా అటువంటి కుటుంబాలందరికీ కూడా తండ్రి రక్షణ దయచేయండి అయ్యా. అయ్యా మిమ్మల్ని మేము అందరము కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన ఉదయ సాయంకాలంలో తండ్రి మోకరిల్లి ప్రార్థన చేయనట్లు తండ్రి నాయన మీ సన్నిధి మీ కృపగా మీ కాపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను మారు మనసు పొందనొల్లనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా వారికి మారు మనసును దయచేయండి అయ్యా. ఈ అందరూ రక్షణ లేనటువంటి బిడ్డలు ఉన్నారయ్యా, వారికి రక్షణ దయచేయండి అయ్యా. అయ్యా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజకి కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరూ నాయన నీవే జీవము గల దేవుడు అని, నీవే నిత్య జీవము దయచేసే దేవుడు అని నాయన, నీవే సర్వలోక న్యాయాధిపతి, నీవే సృష్టికర్తవని గుర్తెరిగినట్లు అందరికీ వారికి మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. బండలాంటి రాత్రి హృదయాలు తీసివేయండి అయ్యా. మెత్తని మాంస హృదయాల వరకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా నా దేవా ఇగోనైనా నిత్య జీవము కొరకు తండ్రి ఇగోనైనా మీ ప్రియకుమారుడి రాకడలో మేమందరము ఎత్తబడడానికి కావలసినటువంటి నాయన ఇగో తండ్రి నాయన బుద్ధి జ్ఞానము వివేకము నాయన మాకందరికీ నాయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి ఓర్పు సహనము వివేకము జ్ఞానము తండ్రి అంతవరకు సహించడానికి కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి అయ్యా. అయా శోధనలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా శోధన జయించడానికి కావాల్సిన శక్తిని దయచేయండి అయ్యా. శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని దయచేయ అయ్యా. అయ్యా 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 తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకున్నట్లు నాయన మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్వమే కానీ కోపమే కానీ ధనాశే కానీ నాయన అసూయే కానీ వ్యభిచారమే కానీ భోజన ప్రయత్నమే కానీ సోమర్థనమే కానీ మరి ఏ విధముగా తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండానట్లు తండ్రి సార్వత్రిక సంఘమును అంతటినీ కూడా తండ్రి మీ సన్నిధిలో తండ్రి ఒక్క మారు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా 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 ఇగో తండ్రి ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని శ్యామకరంగా వారి ప్రయాణాలు ముగించుకొని నాయన వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి డ్యూటీలకే కానీ ఆఫీసులకే కానీ పనిపాట్లకే కానీ వెళ్ళుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి మీ దయారెక్కల చాటున వారిని భద్రపరచండి తండ్రి. వారి పనిపాట్లలో మీరు చూడండి తండ్రి. సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వారి పనిపాట్లు ముగించుకొని వచ్చినట్లు తండ్రి మీ సన్నిధి జోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి విద్యార్థులనే కానీ విద్యార్థినీలనే కానీ తండ్రి ఇదిగోనైనా ఇంకా యవ్వన బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించండి అయ్యా. వారి చదువులలో మీరు తోడై ఉండండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించండి అయ్యా. అయ్యా మీ కృప తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇంక ఉదయకాల సమయంలో పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించండి అయ్యా. నాయన మీ సన్నిధిలో నాయన వరకు నూతన సంవత్సరం వరకు జీవ కిరీటముగా దయచేసినటువంటి దేవా మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకుని మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి సేవకుల కొరకు సేవకుల కుటుంబాల కొరకు తండ్రి వారి పరిచర్య కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన ఇగో నాయన సహాయం అర్థిస్తున్నామయ్యా. అయ్యా మా ప్రార్థన ఆలకించే దేవుడు అయ్యా. అయ్యా మా ప్రార్థనకు సమాధానము దయచేసే దేవుడు అయ్యా. అయ్యా మీ సన్నిధిలో నాయన ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టుము నేను మిమ్మల్ని విడిపించదును నీవు నన్ను మహింపరిచేది అని లేఖనము సెలవిచ్చున్నది కదా. అయ్యా ఇగో తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సేవకుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబాలలో అందరికీ రక్షణ దయచేయండి అయ్యా. మారు మనసును దయచేయండి అయ్యా. అయ్యా మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఇదిగోనైనా ఇగో తండ్రి మీ సన్నిధిలోనైనా సువార్తకు లోబడలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నాయా. అయ్యా మేము సువార్త ప్రకటన చేస్తుండగా మా మీద తిరుగుబడి చేస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. అయ్యా సోషల్ మీడియాలోనైనా విపరీతమైన దూషణ మాట్లాడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని బండలాంటి రాత్రి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాల వరకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. సార్వత్రిక సంఘములో తండ్రి ఎందరో నాయన అప్పుల బాధలలో ఉన్నారయ్యా. అయ్యా ఇల్లు దొరకక నాయన ఎందరో బాధపడుతున్నారయ్యా. నాయన ఎందరికో తండ్రి ఎన్నో సమస్యలు
అయ్యా 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 ఇక నా క్రీస్తే ఐశ్వర్యందు నాయన బిడ్డల యొక్క ప్రతి అవసరత తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి దొంగలే కానీ త్రాగుబోతులే కానీ వ్యసన పరులే కానీ తండ్రి నాయన వారు మారు మనసు పొంది తండ్రి మిమ్మల్ని దేవుడిగా అంగీకరించడానికి కావలసినటువంటి నాయన మీ కృప కాపుదలు దాయిచ్చేయండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా విదేశాల్లో బ్రతుకు తెరువు కొరకు వెళ్ళించినటువంటి బిడ్డలనే కానీ విదేశాల్లో చదువు కొరకు వెళ్ళినటువంటి విద్యార్థులనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే అయ్యా మెండైన దీవులతో బిడ్డలను నింపమని అడుగుచున్నామయ్యా. మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి కానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి ఈ ఎందరూ బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా వారు ఎరుగు చేసిన పాపం మండించండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి వారు ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ ఇరుకుల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా బిడ్డలందరికీ కూడా తండ్రి మీ సన్నిధి తోడించండి అయ్యా. హాస్పిటల్లో ఉన్న బిడ్డలందరికీ నాయన స్వస్థత దాయిచ్చేయండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి జైల్లో ఉన్నటువంటి ఖైదీల కొరకు తండ్రి వారి మారు మనసు కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయము అర్థిస్తున్నామయ్యా. అయ్యా మీ కృప కాపుదలు దాయిచ్చండి అయ్యా. మీ దయరకల చట్టన భద్రపరచండి అయ్యా నేత్రాశలో ఉన్నటువంటి వారులే కానీ శరీరాశలో ఉన్నటువంటి వారే కానీ నాయన అటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించమని తండ్రి మీ సన్నిధిలో మీ దయరకల చట్టం భద్రపరచమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ, ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారికి ఉద్యోగాలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆడబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన మగబిడ్డలను దయచేయండి అయ్యా. మగబిడ్డలకు తండ్రి వాక్యం ఎరిగిన ఆడబిడ్డలను దయచేయండి అయ్యా. మీ సన్నిధులు వారు నాయన ఇక ఏకాంగులను సంసారాలుగా చేయబడు నీవే గనక మీ సన్నిధులు మీ దయరెక్కల చాటున భద్రపరిచే కానీ మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఈ పరలోకపు కనాన ప్రయాణంలో తండ్రి మీ సన్నిధి తోడించమని నాయన మీ కృప తోడించి నాయన మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా, అయ్యా ప్రేమగల మా తండ్రి మీ సన్నిధులు నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మీ దయరెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచు తండ్రి. ఇదిగో నాయన తండ్రి హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారే దేవుని చూచిద్రని సెలవిస్తున్నావు కదా తండ్రి. మా హృదయంలో ఏ విధమైన చేదని వేరేదైనా మొలిచి ఉంటే పెరికివేయమని తండ్రి మీ సన్నిధులు మీ దయరెక్కల చాటున మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని నాయన ఈ పరలోకపు కనాన ప్రయాణములో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నాయన మీ కృప చొప్పున మీ నాయన కేవలం మీకు కృప చొప్పున మమ్మల్ని నడిపించమని తండ్రి. ఇదిగో నాయన మాలో అనేక మంది నాయన తప్పుపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. ఈ ఎందరో అనేకమైనటువంటి మాయలో నాయన పాప మాయలో పడిపోయిన బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని నాయన మీ దయరెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదల దాయిచేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.